Hi students, good day. We are discussing Bloom's taxonomy of educational objectives, which was classified the objectives into three domains, namely cognitive, affective, and psychomotor domain. We are discussing the first domain, cognitive domain. Under this domain, we have completed the discussion of first objective, knowledge. Okay, now let us discuss remaining objectives of this domain. Okay, the second objective of this domain is comprehension or understanding. Comprehension or understanding. The understanding is defined as the ability to grasp the meaning of concepts. Grasp the meaning of concept. So it represents the ability of a student to grasp the meaning of concepts. This may be shown by translating concepts from one form to another form. One form to another form by interpreting concepts, explaining or summarizing. So interpretation in the sense of explaining and summarizing, and by estimating future trends, predicting consequences or effects. Okay, these learning outcomes go one step beyond the simple remembering of material that is nothing but a subject concept and represent the lowest level of understanding. Okay, this objective deals with translation, interpretation, and extrapolation. So these three are the main activities of main behavioral changes of this objective. Okay, so కాంప్రహెన్షన్ అండర్స్టాండింగ్ అవగాహన. ముందుగా మనం జ్ఞానము అనేటువంటి లక్ష్యం గురించి చర్చించుకున్నాం. జ్ఞానము అంటే ఆ లక్ష్యం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థి తరగతి గదిలో ఒక సబ్జెక్టు సంబంధించి ఏవైతే అంశాలను, భావనలను, సిద్ధాంతాలను, ప్రవచనాలను, సూత్రాలను, గుర్తులను, సంజ్ఞలను మొదలైన వాటిని నేర్చుకొని, గుర్తించుకొని అవసరమైన సందర్భంలో యథాతథంగా తిరిగి చెప్పగలడో అలాంటి వాటన్నిటినీ జ్ఞానం అనే లక్ష్యం కింద చేర్చడం జరిగింది. జ్ఞానం అనే లక్ష్యం సాధించబడినట్లు ఎప్పుడు చెప్పవచ్చు అంటే విద్యార్థి ఇప్పుడు చెప్పుకున్నటువంటి నిర్వచనాలు, లక్షణాలు, సూత్రాలు, గుర్తులు, సంకేతాలు, పద్ధతులు వీటన్నిటినీ తను నేర్చుకున్న వాటిని తిరిగి యథాతథంగా చెప్పగలిగితే లేదా వాటిని గుర్తించగలిగితే అప్పుడు జ్ఞానం అనే లక్ష్యం నెరవేరినట్టు. ముందుగా డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే సందర్భంలో చెప్పుకున్నాం. ఈ డొమైన్లో, ఈ రంగంలో మొత్తం 6 లక్ష్యాలు ఉంటాయి. 6 కూడా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఈజీ టు డిఫికల్ట్, లోయర్ టు హైయర్ అనే కాన్సిక్వెన్స్ లో ఆర్డర్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. వాటిలో ఈజియెస్ట్ అండ్ లోయెస్ట్ నాలెడ్జ్, బట్ దట్ ఆబ్జెక్టివ్ ఈస్ బేస్డ్ టు ది రిమైనింగ్ ఆబ్జెక్టివ్స్, అచీవ్మెంట్ ఆఫ్ రిమైనింగ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పు. సో కాబట్టి జ్ఞానము లేకుండా మిగతా లక్ష్యాలు ఏవి కూడా సాధించబడలేవు. ఇది అవగాహన అంటున్నాం. అంటే ఏమైతే విద్యార్థి జ్ఞానం అనే లక్ష్యం కింద నేర్చుకున్నాడో, గుర్తుంచుకున్నాడో, గుర్తించగలిగి ఉన్నాడో ఆ భావనలన్నిటినీ గనక విద్యార్థి తను
సొంత మాటల్లో వివరించగలిగిన, ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి తర్జుమా చేయగలిగిన, వాటిని వివరించగలిగిన, వాటిని ఆధారంగా చేసుకుని అంచనాలు చేయగలిగిన, ఇలాంటివి చర్యలు చేయగలిగితే అప్పుడు విద్యార్థికి తను పొందిన జ్ఞానం అవగాహన అయింది అని చెప్పవచ్చు. తను పొందిన జ్ఞానం అవగాహన అయింది అని చెప్పవచ్చు. సో అది అవగాహన. డిపెండ్స్ ఆన్ ది ఆబ్జెక్టివ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనే లక్ష్యం మీద ఆధారపడి దీని యొక్క అచీవ్మెంట్ అనేది ఉంటుంది. ఇఫ్ ద నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ అచీవ్డ్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ అండర్స్టాండింగ్. సో జ్ఞానం లేకపోతే ఇంకా అవగాహన ఏముంటుంది? ఓకే, సో ఇది అవగాహన అనేటువంటి లక్ష్యంగా మనం చెప్పవచ్చు. సో అంటే విద్యార్థి తను పొందిన జ్ఞానాన్ని అర్థవంతంగా మార్చుకోగలిగితే అవగాహన చెందినట్లు. తను నేర్చుకున్న జ్ఞానాన్ని అవగాహన చెందినట్లు, అవగాహన పొందినట్లు చెప్పగలం. ఇక్కడ అర్థవంతంగా మార్చుకోవటము అంటే ట్రాన్స్లేట్ చేయగలిగి ఉండాలి. తను ఏదైతే జ్ఞానం పొంది ఉన్నాడో ఆ జ్ఞానాన్ని ట్రాన్స్లేట్ చేయగలిగి ఉండాలి. అలాగే దాని గురించి వ్యాఖ్యానించగలిగి ఉండాలి. అలాగే దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ ని ఊహించగలిగి ఉండాలి. ఇలాంటివన్నీ చేయగలిగితే విద్యార్థికి అవగాహన, పొందిన జ్ఞానం అవగాహన అయిందని చెప్పవచ్చు, అవగాహన లక్ష్యం నెరవేరిందని చెప్పవచ్చు. సో లిస్ట్ ఆఫ్ యాక్షన్ వర్బ్స్ అంటే మనం ముందు లక్ష్యంలో కూడా ఆ లక్ష్యం యొక్క స్థాయిని, ఆ లక్ష్యం నెరవేరే విధానాన్ని, ఆ లక్ష్యంలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియని, ద యాక్షన్ ఇన్వాల్వ్డ్, the process involved in the achievement of that particular objective will be listed as action verbs, will be denoted with the action verbs. So here the action verbs of the objective understanding are classify, describe, discuss, explain, express, indicate, report, restate, రివ్యూ, సెలెక్ట్, ట్రాన్స్లేట్, ఇంటర్ప్రెట్. సో ఇన్ని రకాలుగా చేయగలిగితే విద్యార్థికి తను పొందిన జ్ఞానం అవగాహన అయింది అని చెప్పవచ్చు. సో ఇఫ్ వి సే ద నాలెడ్జ్ ఇంపార్టెడ్ టు ద స్టూడెంట్ ఇన్ ద స్టూడెంట్ ఈజ్ అండర్స్టూడ్ బై దట్ పర్టికులర్ స్టూడెంట్ వెన్ he classifies the knowledge which he gained, he describes, he discusses, he explains, he expresses, he indicates, he reports, he restates, he reviews, he selects, he translates and he interprets. సో ఇవి చేయగలిగితే తను పొందిన జ్ఞానానికి సంబంధించి తను పొందిన జ్ఞానం అవగాహన అయిందని చెప్పవచ్చు. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ interpret learned information, ability to understand and interpret learned information, that means gained knowledge. ఓకే, gained knowledge అయితే తను ఏదైతే జ్ఞానాన్ని పొందాడో, ఏ సమాచారానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాడో, లేదా ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాడో, లేదా ఏ భావనకి సంబంధించిన జ్ఞానాన్ని పొందాడో ఆ భావనని వ్యాఖ్యానించగలిగి ఉన్నట్లయితే, దాన్ని సొంత మాటల్లో వివరించగలిగి ఉన్నట్లయితే, దాన్ని ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చగలిగినట్లయితే అవగాహన చెందించబడింది, అవగాహన చెందిందని చెప్పవచ్చు. ఓకే, ఇది అవగాహన అనేటువంటి లక్ష్యం. ఉదాహరణ ఒకటి పరిశీలిద్దాం. అక్కడ జ్ఞానంకి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం? త్రిభుజం నిర్వచనం. విద్యార్థి త్రిభుజం సంబంధించిన పాఠ్యాంశం అయిపోయిన తర్వాత ఆ తరగతి గదిలో క్లాస్ రూమ్ లో త్రిభుజం అనగానేమి అంటే ఇమీడియట్ గా టీచర్ ఏదైతే నిర్వచనాన్ని చెప్పాడో దాన్ని యాజ్ టీజ్ గా చెప్పగలిగితే నాలెడ్జ్ అనే ఆబ్జెక్టివ్ అచీవ్ అయింది ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా అని. ఓకే, సో అలాగే సమితి అనేటువంటి నిర్వచనం చెప్పాం. నాలెడ్జ్ లో భాగంగా క్లాస్ లో సమితి అనే నిర్వచనం చెప్పిన తర్వాత సమితిని నిర్వచించుము అని అడిగాం.
define a set. Okay, student gave the definition of the set. విద్యార్థి ఆ సమితి యొక్క నిర్వచనాన్ని మనం ఏ విధంగా అయితే చెప్పామో అదే మాటల్లో యథావిధంగా చెప్పగలిగాడు, రీప్రొడ్యూస్ చేయగలిగాడు. ఓకే, రిమెంబర్ చేసుకొని రీప్రొడ్యూస్ చేయగలిగాడు. అయిపోయింది. తర్వాత మరలా ఇంకో క్వశ్చన్ వేసాం విద్యార్థిని, ఏమని? సమితికి ఒక ఉదాహరణ చెప్పండి, సమితికి ఒక ఉదాహరణ చెప్పండి అని చెప్పి. ఇప్పుడు విద్యార్థి సమితికి ఉదాహరణ చెప్తే మనం అందించిన జ్ఞానం అవగాహన అయింది అని చెప్పవచ్చు. మనం అందించినటువంటి జ్ఞానం, నాలెడ్జ్ అవగాహన అయింది అని చెప్పవచ్చు. ఏం చేయగలిగి ఉంటే? ఉదాహరణ చెప్పగలిగి ఉంటే. అర్థమైందా? అంటే సమితి నిర్వచనాన్ని యథాతథంగా మనం ఏవైతే మాటలు చెప్పామో ఆ మాటల్లో విద్యార్థి యథాతథంగా చెప్పటాన్ని, రీప్రొడ్యూస్ చేయటాన్ని నాలెడ్జ్ అనే ఆబ్జెక్టివ్ అచీవ్ అయిందని చెప్పుకోగలిగితే, ఆ సమితికి తను సొంతంగా ఒక ఉదాహరణ ఇవ్వమన్నప్పుడు ఇవ్వగలిగినట్లయితే అప్పుడు విద్యార్థికి ఆ జ్ఞానం అవగాహన అయింది, సమితి అనే భావన అవగాహన అయింది అని చెప్పవచ్చు. అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ పరిశీలిద్దాం. విద్యార్థి మనం దీర్ఘచతురస్ర వైశాల్యం ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఏ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి అనే సూత్రం చెప్పాం విద్యార్థి. ఓకే, అయిపోయిన తర్వాత క్లాస్ లో అయిపోయిన తర్వాత లాస్ట్ లో విద్యార్థిని మళ్ళీ అడిగాం దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఏంటి అని. విద్యార్థి ఏజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అని చెప్పారు. ఏం జరిగినట్టు? ఏ ఆబ్జెక్టివ్ అచీవ్ అయినట్టు? నాలెడ్జ్ అనే ఆబ్జెక్టివ్ అచీవ్ అయింది. ఎందుకని? మనం ఏజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అనే ఫిగర్స్ ఇచ్చాము, న్యూమరిక్స్ ఇచ్చాము, సారీ ఆల్ఫాబెట్స్ ఇచ్చాము యాజ్ ఎ ఫార్ములా. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఏజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అని చెప్పగలిగాడు. తర్వాత ఇంకా క్వశ్చన్ ఏమి అడిగామంటే, ఏజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బిని వివరించమన్నాం, లేదా ఎక్స్పాండ్ చేయమన్నాం, లేదా సొంత మాటల్లో చెప్పమన్నాం. అప్పుడు విద్యార్థి ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము దాని పొడవు వెడల్పుల లబ్ధానికి సమానము అని చెప్పాడు. చెప్తే అప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఏజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అనేది విద్యార్థికి అవగాహన అయినట్టు. చెప్పలేకపోతే అవగాహన కానట్టు. మరి సూత్రం చెప్పాడు కదా, వైశాల్యం సూత్రం ఏంటంటే ఏజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అని చెప్పాడు కదా, దట్ ఈస్ మెమరైజ్డ్. దట్ ఈస్ ఓన్లీ మెమరైజ్డ్. దాన్ని మెమరైజ్ చేసుకున్నాడు, చేసి యథాతథంగా చెప్పగలిగాడు, కానీ దాన్ని అవగాహన చేసుకోలేకపోయాడు. అవగాహన జరిగి ఉంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసేవాడు. ఇక్కడ చెప్పుకున్నాం మనం ట్రాన్స్లేటింగ్ అని. ఏం చెప్పాం? ట్రాన్స్లేటింగ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి. దట్ ఈస్ ఫ్రమ్ వర్డ్స్ టు నంబర్స్ ఆర్ సింబల్స్ ఆర్ notations or numbers to words, whatever it may be. Student has to convert the given equation or formula from words to numbers or numbers to words. Otherwise we can say that from symbolic form to written form or written form to symbolic form. Okay, that is the translation. When a student translate a formula or notation or equation, if he understands the concept related to that formula. ఓకే, ఎప్పుడైతే భావన అవగాహన చేసుకున్నాడో అప్పుడు మాత్రమే విద్యార్థి ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మార్చగలడు, ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మార్చగలడు. ఓకే, సో ఇక్కడ విద్యార్థి చెప్పాడేమని? దీర్ఘచతురస్ర వైశాల్యము దాని పొడవు వెడల్పు లబ్ధానికి సమానము అని చెప్తే ఆటోమేటిక్ గా అది అవగాహన అయినట్లుగా మనం చెప్పగలము. దాన్ని వివరించమన్నాం, దీర్ఘచతురస్ర వైశాల్యం అనే భావన వివరించమన్నాం. అప్పుడు విద్యార్థి ఈ విధంగా చెప్పాడు, ఒక దీర్ఘచతురస్రంలో 4 భుజాలు ఉంటాయి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. దాని వైశాల్యము తెలుసుకోవాలంటే సమానంగా ఉన్నటువంటి భుజాల్లో ఒక్కో భుజం తీసుకొని వాటి లబ్ధాలని మనం తెలుసుకున్నట్లయితే దాని వైశాల్యానికి సమానం అవుతుంది అని చెప్పాడు. చెప్తే దాన్ని వివరించినట్లు.
తన సొంత మాటల్లో ఆ భావనను వివరించడం జరిగింది. ఆ వివరణ ఎప్పుడు చేయగలడు? దీర్ఘ చతురస్రము అంటే విద్యార్థికి అవగాహన అయినప్పుడు మాత్రమే చేయగలడు. సో కాబట్టి ఇది అవగాహన అని మనం చెప్పవచ్చు. అంటే దీన్ని ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే, అండర్స్టాండింగ్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్ టు ఇంటర్ప్రెట్ ఆర్ ట్రాన్స్లేట్ ఆర్ extrapolate the knowledge which he has gained in the classroom. ఏదైతే తరగతి గదిలో విద్యార్థి తను జ్ఞానాన్ని పొందాడో ఆ జ్ఞానాన్ని అర్థవంతంగా మార్చుకోగలిగితే, సొంత మాటలో వివరించగలిగితే, ఒక రూపంలోంచి ఒక రూపంలోకి మార్చగలిగితే, తర్జుమా చేయగలిగి ఉన్నట్లయితే విద్యార్థికి ఆ అవగాహన అయింది, పొందిన జ్ఞానం అవగాహన అయిందని చెప్పొచ్చు. ఈ అవగాహనకు సంబంధించినటువంటి లక్ష్యం నెరవేరబడిందని చెప్పొచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్ ఎలా అడగాలి క్వశ్చన్ పేపర్ లో అని. ఎలా అడుగుతాం? దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఈ క్రింది వానిలో గుర్తించండి అంటే, ఇక్కడ నాలెడ్జ్ లో రీకాల్ రికగ్నైజెస్ అనుకున్నాం. రీకాల్ చేయగలిగి ఉండాలి, గుర్తించగలిగి ఉండాలి. ఈ క్రింది వానిలో సమానత్వం గుర్తేది? ఈ క్రింది వానిలో దీర్ఘచతురస్రం ఏది? ఈ క్రింది వానిలో త్రిభుజ వైశాల్యం సూత్రం ఏది? ఓకే, ఆబ్జెక్టివ్స్ ఇచ్చి వాటిలో గుర్తించమన్నాను. అది రికగ్నైజెస్. రీకాల్ ఏంటి? నిర్వచించండి, సూత్రం చెప్పండి. వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కమ్స్ అండర్ recall. Or multiple choice questions mostly comes under recognizes. Why? Because the answer will be given in the 4 options. The student has to recognize the option, exact answer among those 4 options. So that why it is called as recognition. సో ఈ విధంగా మనం అవగాహన లక్ష్యాన్ని చెప్పుకోవచ్చు. అంటే జ్ఞానము అనే లక్ష్యం నెరవేరితేనే అవగాహన లక్ష్యం నెరవేరుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం నిర్వచనం విద్యార్థి చెప్పలేకపోయాడు, లేదా సమితి నిర్వచనం విద్యార్థి చెప్పలేకపోయినప్పుడు సమితికి ఉదాహరణ ఏమంటే ఏమిస్తాడు? ఇవ్వగలడా? ఎందుకంటే సమితి నిర్వచనమే తెలియనప్పుడు సమితికి ఉదాహరణ ఇవ్వలేడు. సమితికి నిర్వచనం తెలిసి ఉదాహరణ ఇవ్వలేకపోవచ్చు. ఎందుకని? సమితికి సంబంధించిన మనం అందించినటువంటి జ్ఞానము బోధన విద్యార్థికి అవగాహన అవ్వాల, జ్ఞానం మాత్రం పొందగలిగాడు. అది డిఫరెన్స్. జ్ఞానం పొందటం అంటే, నాలెడ్జ్ అనే ఆబ్జెక్ట్ అచీవ్ చేయటం అంటే he has to reproduce the concept as easily. He has to repeat the words. Once he repeats, he acquired the objective knowledge. సో చెప్పిన మాటలను యథాతథంగా విద్యార్థి గుర్తుంచుకొని మళ్ళీ చెప్తే జ్ఞానం అనే ఆబ్జెక్టివ్ అచీవ్ అయినట్టే. జ్ఞానం అనే ఆబ్జెక్టివ్ అచీవ్ అయినా మిగతా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ జ్ఞానం లేకుండా మిగతా ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. ఆబ్జెక్టివ్ ఏ ఆబ్జెక్టివ్ కూడా అవ్వదు. జ్ఞానం లేకుండా అవగాహన ఏం చేస్తాడు? దేన్ని అవగాహన చేసుకుంటాడు? ఓకే, రైట్. దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ వన్, అప్లికేషన్. ఓకే, వినియోగము, అప్లై. Application refers to the ability to use learned concept in the new and concrete situations. This may include the application of such things as rules, methods, concepts, principles, laws, and theories. Learning outcomes in this area require a higher level of understanding than those under comprehension. సో అంటే వినియోగము అంటే తను పొందిన జ్ఞానాన్ని నూతన సందర్భంలో అలాగే కొత్త విషయాల్లో లేదా నిజ జీవితంలో వేరే సబ్జెక్టులో ఉపయోగించుకోగలగటాన్ని ఈ అప్లికేషన్ అనేటువంటి ఆబ్జెక్టివ్ గా చెప్పగలము. సో ఎప్పుడు అప్లై చేయగలడు విద్యార్థి? నాలెడ్జ్ అనే ఆబ్జెక్టివ్ అచీవ్ అవ్వాలి, అండర్స్టాండింగ్ అనే ఆబ్జెక్టివ్ అచీవ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అప్లై చేయగలడు. అర్థమైందా? అప్పుడు మాత్రమే అప్లై చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్, చక్రవడ్డీ సూత్రం లేదా బారువడ్డీ సూత్రం, సింపుల్ ఇంట్రెస్ట్ సూత్రం విద్యార్థికి నేర్పాం. అయిపోయిన తర్వాత క్లాసు, వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్
ఇంట్రెస్ట్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ చెప్పాడు. I = PTR/100 అని చెప్పాడు. ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అంటే ఆ సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, తన సొంత మాటలో వివరించలేకపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్ అడిగాడు, అరే వడ్డీ ఎంత కట్టాలో అనుకో చెప్పు అని. ఒక సంవత్సరంకి అప్పు తీసుకొచ్చాం మనం షావుకార్ దగ్గర, ₹2 వడ్డీకి 10,000 తీసుకొచ్చాం, మనం ఎంత వడ్డీ కట్టాలి అంటే 10,000తో పాటు ఎంత డబ్బులు కలిపి ఇవ్వాలి అని అడిగాడు. క్లాస్ లో వడ్డీ సూత్రం కనుక్కున్నాం, I = PTR/100 అని నేర్పాం విద్యార్థి. అడిగాడు పేరెంట్, అరే క్లాస్ లో చెప్పారా అంటే చెప్పారు. ఏంట్రా సూత్రం? I = PTR/100. మరి అప్లై చేయరా, కనుక్కోరా వాల్యూ, కనుక్కోలేకపోతే. అది అప్లికేషన్. ఇక్కడ కనుక్కుంటే, లెక్కించగలిగితే, వడ్డీ క్యాల్కులేట్ చేయగలిగితే, ఇఫ్ యూ క్యాల్కులేట్స్ ది ఇంట్రెస్ట్, automatically the objective application is achieved. You can say that objective application is achieved. Otherwise it's not achieved. సో అంటే విద్యార్థి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని వడ్డీ కలుపుకోగలిగితే అప్లికేషన్ అనేటువంటి లక్ష్యము, ఆబ్జెక్టివ్ నెరవేరిందని చెప్పవచ్చు. ఆబ్జెక్టివ్ నెరవేరిందని చెప్పవచ్చు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అవితేనే అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాన్ దోస్ ఆఫ్ అండర్ కాంప్రహెన్షన్. అంటే ఇది వినియోగము అనేటువంటి లక్ష్యం అవగాహన కంటే కూడా ఉన్నతమైనది. అవగాహన చెందించిన దాన్ని ఇంకా బాగా డీప్ గా అర్థం చేసుకోగలిగితేనే దాన్ని నూతన సందర్భంలో వినియోగించగలడు. ఏరియా ఆఫ్ వేరియస్ జామెట్రికల్ ఫిగర్స్ క్లాస్ రూమ్ లో నేర్చుకున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అప్లై చేయాలి. ఏదో ఒక షేప్ ఏరియా కనుక్కోమన్నారు వాళ్ళ ఫాదర్, వాళ్ళకు ఉన్నటువంటి స్థలం కానీ పొలం కానీ ఏదైనా కానీ ల్యాండ్ ఏదైనా కనుక్కోలేకపోయాడు, బట్ అతను అప్లై చేయలేకపోయాడు. అంటే ఆబ్జెక్టివ్ అప్లికేషన్ ఇస్ నాట్ అచీవ్డ్. అప్లికేషన్ అచీవ్ చేయలే అంటే వన్స్ అండర్స్టాండింగ్, ది ఆబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ ఈజ్ అచీవ్డ్, ఆటోమేటికల్లీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు అచీవ్ ద రిమైనింగ్ ఆబ్జెక్టివ్స్. Okay, there is a majority of chance is there, but the concept, the knowledge is not understood. There is no chance to apply its in new situations. కాబట్టి అప్లికేషన్ అనేది దేని తెలియజేస్తుందంటే, తను పొందిన జ్ఞానాన్ని అవగాహన చేసుకుని నూతన సందర్భాల్లో దాన్ని వినియోగించుకోగలిగితే, అది వేరే అంశాలు నేర్చుకునేటప్పుడు కావచ్చు, వేరే సబ్జెక్టులు నేర్చుకునేటప్పుడు కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, వాటిని వినియోగించుకోగలిగితే అప్పుడు వినియోగం అనేటువంటి లక్ష్యం నెరవేరబడిందని చెప్పవచ్చు. ఓకే, సో దీంట్లో లిస్ట్ ఆఫ్ యాక్షన్ వర్బ్స్ చూసినట్లయితే అప్లై, యూజ్, ప్రెడిక్ట్, కంప్యూట్, కన్స్ట్రక్ట్, డెమాన్స్ట్రేట్, అసెస్, ఫైండ్, సాల్వ్, రైట్, ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ యాక్షన్ వర్బ్స్. అంటే ఇవి నెరవేరబడింది, అప్లికేషన్ అనేటువంటి ఆబ్జెక్టివ్ అనేది నెరవేరబడింది అనేది ఈ చర్యల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అప్లై, యూజ్, ఏదైనా ఫార్ములాకి సంబంధించిన జ్ఞానాన్ని విద్యార్థికి అందించినప్పుడు, దాన్ని యూజ్ చేసినప్పుడు, ఊహించగలిగినప్పుడు. ఏంటి ఊహించడం? సమస్య యొక్క సాధనను ఊహించగలిగినప్పుడు అది కూడా అప్లికేషన్ గానే మనం చెప్తాము. ఓకే, కంప్యూట్, క్యాల్కులేట్ చేయగలిగినప్పుడు, కన్స్ట్రక్ట్, నిర్మాణం చేయగలిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజ నిర్మాణానికి సంబంధించినటువంటి విధానాన్ని విద్యార్థికి ఒక జ్ఞానం కింద, అంటే దట్ ఈస్ ద ప్రాసెస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్. కన్స్ట్రక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ జామెట్రికల్ ఫిగర్, నిర్మాణం అనేది ఒక ప్రక్రియ కూడా జ్ఞానం కిందే వస్తుంది. ఆ నిర్మాణం గురించి చెప్పాం, దాన్ని అవగాహన చేసుకుని ఇచ్చిన కొలతలతో ఆ జ్యామితి ఆకారాన్ని నిర్మించగలిగితే అప్పుడు కూడా అప్లికేషన్ అనేటువంటి ఆబ్జెక్టివ్ అచీవ్ అయిందని చెప్పవచ్చు. సో ఏదైనా సమస్యను సాధించగలిగిన, ఓకే, దాని సమస్యను రాయగలిగిన ఈ ఆబ్జెక్టివ్ అచీవ్ అయినట్టు చెప్పగలము. సో వీ కెన్ సే దట్ ఎబిలిటీ టు యూజ్ learned concepts, knowledge in new situations, that is the objective application. Okay, so
నెక్స్ట్ అనాలిసిస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే చెప్పుకున్నట్లుగా ఆబ్జెక్టివ్స్ అన్ని ఈజీ టు డిఫికల్ట్, లోయర్ టు హయ్యర్ అరేంజ్ చేయబడి ఉన్నాయి. చూసారా, ఒక్కొక్క ఆబ్జెక్టివ్ డిస్కస్ చేసే కొంది కూడా దాని యొక్క డెప్త్ ఏ విధంగా ఉందో. ఇప్పుడు చూడండి, అనాలిసిస్ విశ్లేషణ, ఇది ఇంకో లక్ష్యం. రిఫర్స్ టు ది ఎబిలిటీ టు బ్రేక్ డౌన్ ద మెటీరియల్ ఇంటూ its component parts so that its organizational structure may be understood. This may include the identification of the parts, analysis of the relationship between parts, and recognition of the organizational principles involved. Learning outcomes here represents a higher intellectual level than comprehension and application, because they require an understanding of both the content and the structural form of the material, that is a content or concept. So ఇక్కడ అనాలిసిస్ అంటే ability to break down the material. Here material means concept of concepts of mathematics into component parts so that its organizational structure may be understood. అంటే ఒక భావనని, గణితానికి సంబంధించినటువంటి ఒక భావనని మీనింగ్ఫుల్ పార్ట్స్ గా డివైడ్ చేయటము. మీనింగ్ఫుల్ గా పార్ట్స్ గా డివైడ్ చేసి ఆ పార్ట్స్ మధ్య ఉన్న రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ భావనని అవగాహన చేసుకునేటువంటి ప్రక్రియనే మనం విశ్లేషణ అంటాము. ఇది అది ఉన్నతమైన ప్రక్రియగా, ఈ అండర్స్టాండింగ్ కంటే, అప్లికేషన్ కంటే కూడా ఎక్కువ ఇంటలెక్చువల్ కావాల్సినటువంటి లక్ష్యంగా మనం చెప్పవచ్చు. హయ్యర్ ఇంటలెక్చువల్ లెవెల్ దాన్ కాంప్రహెన్షన్ అండ్ అప్లికేషన్, దానికంటే ఉన్నతమైన మానసిక ప్రక్రియగా ఈ విశ్లేషణని మనం చెప్పవచ్చు. అంటే ఒక భావాన్ని పార్ట్స్ గా విభజించి వాటి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని వాటిని అవగాహన చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, స్తూపము అనే భావనని పార్ట్స్ గా విభజించడం. అడుగున వృత్తం ఉంది, పైన వృత్తం ఉంది, అలాగే దాన్ని ఎడ్జ్ ని కట్ చేస్తే దీర్ఘ చతురస్రం అవుతుంది. సో బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ది సర్కిల్స్, అండ్ ఇఫ్ వి కట్ ది సిలిండర్ ఇట్ ఫార్మ్స్ ఏ రెక్టాంగిల్. సో దాన్ని డివైడ్ చేశాడు స్తూపాన్ని, ఏమని, 2 వృత్తాలు, ఒక దీర్ఘ చతురస్రం కట్ చేశాడు, డివైడ్ చేసి వాటి మధ్య సంబంధాన్ని అనలైజ్ చేశాడు, రిలేట్ చేశాడు, లింక్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏమని, ఒక దీర్ఘ చతురస్రాన్ని దాని అంచుల వెమ్మటి ముడిస్తే మనకి స్తూపం ఏర్పడింది. స్తూపం పై భాగం వృత్తం లాగుంది, కింద భాగం వృత్తం లాగుంది అని స్తూపం అనే భావాన్ని అవగాహన చేసుకోగలిగాడు. అంటే ఆ విధంగా విశ్లేషణ చేయటం ద్వారా ఆ భావాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యాన్ని మనం విశ్లేషణ అని చెప్పవచ్చు. అంటే కంబైన్డ్ గా ఉన్నటువంటి ఒక ఫ్యాక్ట్ ని, ఒక కాన్సెప్ట్ ని, ఒక మెటీరియల్ ని, ఒక గణిత భావాన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి బ్రేక్ డౌన్ ద మెటీరియల్ ఇంటూ మీనింగ్ఫుల్ పార్ట్స్ డివైడ్ చేసి, సో వాటి మధ్య రిలేషన్ ని అవగాహన చేసుకోవటం ద్వారా ఆ భావాన్ని అవగాహన చేసుకునేటువంటి ప్రక్రియనే మనం విశ్లేషణ అంటాము. సో వాట్ ఈస్ అనాలిసిస్? అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ break down the concept material into meaningful parts and establish the relation between those parts in order to understand the structure of that concept. So inner meaning or concepts of that information. Okay, అది అనాలిసిస్ అనే లక్ష్యంగా మనం చెప్పవచ్చు. వాట్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ యాక్షన్ వర్బ్స్? అనలైజ్, కంపేర్, చూడండి, కాంట్రాస్ట్, క్రిటిసైజ్, డిఫరెన్షియేట్, డిస్క్రిమినేట్, డిస్టింగ్విష్, సపరేట్, కంక్లూడ్, జడ్జ్, ఇవి దీని యొక్క యాక్షన్ వర్బ్స్ గా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కంపేర్. మనం విద్యార్థికి ఏం చేసామంటే
ఘనము క్యూబాయిడ్, ఘనము దీర్ఘఘనము, ఈ రెండింటి యొక్క నాలెడ్జ్ ఇచ్చాం, దాన్ని అవగాహన చేసుకున్నాడు, అవసరమైన సందర్భంలో అప్లై చేయగలిగాడు. ఈ రెండు భావనల్ని కలిపినప్పుడు ఈ రెండు భావనల్ని కంపేర్ చేసి వాటి మధ్య తేడాలు చెప్పగలిగితే, తేడాలు చెప్పాలంటే విశ్లేషణ చేయాలి. ఘనం ఏంటి, ఘనంలో పార్ట్స్ ఏంటి, అలాగే దీర్ఘనం ఏంటి, దీర్ఘనంలో పార్ట్స్ ఏంటి, వాటిని మీనింగ్ఫుల్ పార్ట్స్ గా డివైడ్ చేసి వాటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాటిని కంపేర్ చేసుకుంటూ అప్పుడు వాటి గురించి చెప్పగలడు. అలా చేయటం అనే చేసే ప్రక్రియనే మనం అనాలిసిస్ గా చెప్పగలము. సో అనాలిసిస్ చేయగలిగినప్పుడు ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయింది అంటే ఆటోమేటిక్ గా స్టూడెంట్ రెండు వేర్వేరు కాన్సెప్ట్స్ ని కంపేర్ చేయగలిగి ఉంటాడు, వాటి మధ్య భేదాలు చెప్పగలిగి ఉంటాడు, వాటిని విమర్శ చేయగలిగి ఉంటాడు, అంటే మంచిగా చెడు కరెక్టా కాదా అనేది వాటి మధ్య తేడాలు చెప్పగలిగి ఉంటాడు, అలాగే విచక్షణ చేయగలిగి ఉంటాడు, వేరు చేయగలిగి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం అనే భావం చెప్పగలిగిన తర్వాత ఇచ్చిన త్రిభుజాలని సపరేట్ చేయగలిగి ఉంటాడు, త్రిభుజాలని సపరేట్ చేయగలిగి ఉంటాడు, ఏ త్రిభుజము ఏ కేటగిరీలోకి వెళ్తుంది అని, అంటే విశ్లేషణ చేయగలిగితేనే అలాగా సపరేట్ అనేది చేయగలిగి ఉంటాడు. అంటే అవగాహన స్థాయిలో కూడా విద్యార్థి ఆ సపరేషన్ అనేది చేయగలిగి ఉంటాడు. సో ఇక్కడ ఇంకా ఉన్నతమైన క్రమంలో వాటి మధ్య భేదాలు చెప్తూ వాటిని సపరేట్ చేయటం అనేది చేయగలిగి ఉంటాడు. సో ఈ విధంగా మనం విశ్లేషణ అనేటువంటి లక్ష్యాన్ని చెప్పుకోవచ్చు. సో ability to break down the information into its component parts. Analysis is nothing but the ability to break down the information into its component parts. అంటే సంయుక్తంగా ఉన్నటువంటి ఒక భావనని మీనింగ్ఫుల్ పార్ట్స్ గా డివైడ్ చేయటాన్నే మనం అనాలిసిస్ అని చెప్పుకోవచ్చు. సో అనాలిసిస్ అనే ఆబ్జెక్టివ్ ఎప్పుడు అచీవ్ చేయబడిందని చెప్పగలము అంటే ఈ యాక్షన్ వర్బ్స్ ఏవైతే చూసించామో ఆ పనులన్నీ విద్యార్థి కంటెంట్ రిలేటెడ్ గా చేయగలిగినప్పుడు మనం ఈ ఆబ్జెక్టివ్ అచీవ్ అయిందని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ సింథసిస్. ఓకే, సింథసిస్ refers to the ability to put parts together to form a new whole. సో చూసారా, రివర్స్. ఇక్కడ అనాలిసిస్ ఏం చేస్తున్నాం, కంబైన్డ్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్ ని మీనింగ్ఫుల్ పార్ట్స్ గా డివైడ్ చేసి దాన్ని ఆ స్ట్రక్చర్ ని ఆ భావాన్ని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అనాలిసిస్ ఈస్ డివైడింగ్ ది కాన్సెప్ట్ ఇంటూ మీనింగ్ఫుల్ పార్ట్స్ of its compartment, whereas synthesis refers to the ability to put parts together to form a new whole. అంటే విడివిడిగా ఉన్నటువంటి భావనలన్నిటినీ కలపటం ద్వారా ఒక కొత్త విషయాన్ని లేదా కొత్త భావాన్ని లేదా భావాన్ని అవగాహన చేసుకునేటువంటి ప్రక్రియనే సింథసిస్ అంటాము. ఇంకా హైయర్ ఆర్డర్ ప్రాసెస్ గా మనం చెప్పవచ్చు, అనాలిసిస్ కంటే కూడా హైయర్ ఆర్డర్. అంటే భావన ఉంది, ఆ భావనని మీనింగ్ఫుల్ గా డివైడ్ చేసి వాటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ భావన విస్తృతమైన అవగాహన పొందుతున్నాం అనాలిసిస్ లో. కానీ సింథసిస్ లో రెండు వేర్వేరు భావనలు ఉంటే ఆ వేర్వేరు భావనలను కలపటం ద్వారా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోగలుగుతుంటే దాన్ని సింథసిస్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని అర్థం అవ్వాలంటే సైన్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐరన్ మేకు ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్లి గాల్లో పెట్టాం, కొంతసేపు ఓపెన్ ప్లేస్ లో ఉంచాం, ఒక రోజు లేదా కొంత సమయం తర్వాత ఏమవుతుంది, అది తుప్పు పడుతుంది. అంటే ఇక్కడ ఎందుకు తుప్పు పట్టింది అనే దాన్ని విద్యార్థి తెలుసుకునే క్రమంలో విడివిడిగా ఉన్న అంశాలని కలిపి వాటిని అవగాహన చేసుకోవటం ద్వారా మనం దాని యొక్క సొల్యూషన్ విద్యార్థి తెలుసుకోగలుగుతాడు. ఎందుకు తుప్పు పట్టింది అంటే మేకు ఐరన్ దాంట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్, సో ఎక్కడ ఉంది, అది ఓపెన్ లో ఉంది, ఓపెన్ ఎయిర్ లో ఉంది, ఎయిర్ లో మళ్ళీ కొన్ని ఇవి ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి, సో వాటి మధ్య రియాక్షన్ జరిగింది,
రియాక్షన్ జరగటం వల్ల అక్కడ అది తుప్పు అనేది ఫామ్ అయింది, రస్ట్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇది అంటే మేకు, గాలిలో ఉన్న అంశాలు అవి విడివిడిగా ఉన్న భావనలు వాటిని క్లబ్ చేసి విషయాన్ని కనుక్కున్నాడు, ఇలా చర్య జరగటం వల్ల తుప్పు పడుతుంది అని. అది సింథసిస్ గా మనం చెప్పవచ్చు. ఓకే, లేదా ఇక్కడ గణితంలో తీసుకున్నట్లయితే కొన్ని 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, అవి తీసుకొని వాటన్నిటిని 1 by 1 ఫ్రేమ్ చేసి స్తూపాన్ని ఏర్పాటు చేశాడు. అంటే విడివిడిగా ఉన్నటువంటి 2 డైమెన్షన్ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఒక 3 డైమెన్షన్ ఆబ్జెక్ట్ ని ఫామ్ చేశాడు. ఓకే, సో ఇది ఇలాంటి ప్రక్రియలు మనం సింథసిస్ గా చెప్పవచ్చు. ఓకే, సో సింథసిస్ ఈస్ ద ఎబిలిటీ టు ఇంటిగ్రేట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ కాన్సెప్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ సౌండ్ ప్యాటర్న్ or structure, so a new meaning can be established. Synthesis is the ability to integrate different elements. కలపటం, జాయిన్ చేయటం. సో elements or concepts in order to form a sound pattern or structure, so a new meaning can be established. కొత్త భావనని ఏర్పాటు చేయడం కోసం చేసే ప్రక్రియని మనం సంశ్లేషణ అని చెప్పవచ్చు, సింథసిస్ అని చెప్పవచ్చు. వాట్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ యాక్షన్ వర్బ్స్? డిస్కస్, సమ్మరైజ్, ఆర్గనైజ్, కంక్లూడ్, జనరలైజ్. దీస్ యాక్షన్ వర్బ్స్ రిఫ్లెక్ట్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ సింథసిస్, ఆబ్జెక్టివ్ సింథసిస్. సో అందుకనే 1 by 1 వెళ్ళి కొలిది వాటి యొక్క స్థాయి, అచీవ్మెంట్ లెవెల్ హైగా ఉంటుంది. It relates to higher order thinking. Analysis or synthesis relates to higher order thinking. So we can say that ability to put parts together to form a new concept is the synthesis. అది సంశ్లేషణ గా చెప్పవచ్చు. Next one, evaluation. Evaluation is the concerned with the ability to judge. The judgments are to be based on definite criteria. These may be internal criteria or external criteria. Okay, relevance to the purpose. And the student may determine the criteria or be given them. Learning outcomes in this area are highest in the cognitive hierarchy because they contain elements of all the other categories, plus conscious value judgments based on the clearly defined criteria. So మూల్యాంకనము, ఎవాల్యుయేషన్ అంటే జడ్జ్ చేయడం. ఏంటి జడ్జ్ చేయడం? మనం గ్రామ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, గ్రామ పెద్దలు ఏదన్నా పంచాయతీలు జరిగినప్పుడు రచ్చబండ కింద కూర్చొని ఒక పెద్ద వస్తాడు, వచ్చి సమస్యల్ని, తగువుల్ని ఏమైనా ఉంటే తీర్పు చెప్తాడు. తీర్పు చెప్పడం అంటే అందరు చెప్తారు. తీర్పు చెప్పడానికి అందరిని పిలుస్తామా? ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ని, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ని, ఎబిలిటీస్ ఉన్న పర్సన్ ని, తెలివైన వ్యక్తిని అక్కడ ఆ స్థానంలో కూర్చోబెడతాం, తీర్పులు ఇచ్చే స్థానంలో. అతను తన యొక్క ఇంటెలెక్చువల్ పవర్స్ ద్వారా, ఆలోచన ద్వారా అన్ని విని అప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు. అంటే జడ్జిమెంట్ ఇచ్చే స్థాయి ఏ విధంగా వస్తుంది అంటే, సో అన్ని ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ని పొందగలిగినప్పుడు వస్తుంది. సో ఇక్కడ కూడా ఎవాల్యుయేషన్ అనేది ఆ ఎబిలిటీ టు జడ్జ్, అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు. గణితానికి సంబంధించిన ప్రక్రియలు చేసేటప్పుడు ఏ ప్రక్రియ కరెక్ట్, ఏ ప్రక్రియ తప్పు, లేదా ఏ సూత్రం దీనికి అప్లై అవుతుంది, ఏ సూత్రం అప్లై అవుతుంది కాదని చెప్పగలిగాడంటే దానిపైన పూర్తి అవగాహన అనేది అతనికి ఉండగలగాలి, ఆ జ్ఞానం పట్ల, ఆ భావన పట్ల. అంటే ముందు చెప్పుకున్నటువంటి 5 ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయితేనే ఎవాల్యుయేట్ చేయగలము. ఓకే, లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది తప్ప లేదా ఒప్పు అని చెప్పటం, లేదా ఒక సమస్యకు ఒక సొల్యూషన్ చెప్పగలిగినప్పుడు ఆ సొల్యూషన్ కరెక్టా లేదా అని చెప్పగలటం, ఇవన్నీ కూడా ఈ ఎవాల్యుయేషన్ అనే ఆబ్జెక్టివ్ కి సంబంధించినవి. సో దిస్ ఈస్ ద హైయర్ ఆర్డర్ థింకింగ్
ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. సో ఈ ఆబ్జెక్టివ్స్ లో, ఈ డొమైన్ లో హైయెస్ట్ వన్ ఎవాల్యుయేషన్ అని చెప్పవచ్చు. ఈ ముందు 5 ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయబడితే ఆటోమేటిక్ గా ఎవాల్యుయేషన్ అనే ఆబ్జెక్టివ్ కూడా అచీవ్ చేయబడుతుంది. ఓకే, సో అంటే విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా ఇచ్చాం, ఒక ప్రాబ్లం ఇచ్చాం, ప్రాబ్లం ఇచ్చి ఫార్ములాస్ కొన్ని చెప్పి వాటిని ఉపయోగించి ఫార్ములా సాల్వ్ చేయమను. సో అక్కడ రాంగ్ ప్రొసీజర్ కానీ, రాంగ్ మెథడ్ కానీ, రాంగ్ ఫార్ములాస్ కానీ, కరెక్ట్ కాని ఫార్ములాస్ కానీ అవాయిడ్ చేసి కరెక్ట్ ఫార్ములా సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ ని విద్యార్థి పూర్తి చేశాడు. మీన్స్ జడ్జ్ చేయగలిగాడు, ఈ ఫార్ములా కరెక్ట్, ఈ ఫార్ములా కరెక్ట్ కాదు, లేదా ఈ పద్ధతి, ఈ మెథడ్, ఈ ప్రొసీజర్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి లేదా ఈ థీరం సాల్వ్ చేయడానికి ఈ ప్రొసీజర్ కరెక్ట్, ఈ ప్రొసీజర్ కరెక్ట్ కాదు, ఈ మెథడ్ కరెక్ట్, ఈ మెథడ్ కరెక్ట్ కాదు అని డిసైడ్ చేయగలిగి ఉన్నాడు. డిసైడ్ చేసి ఏవైతే రాంగ్ వన్స్ ఉన్నాయో దాటిని అవాయిడ్ చేయగలిగాడు, కరెక్ట్ వాటిని ఐడెంటిఫై చేయగలిగాడు, అలాగే రాంగ్ మెథడ్స్ ని క్రిటిసైజ్ చేయగలిగాడు. ఆటోమేటిక్ గా ఎవాల్యుయేషన్ అనే ఆబ్జెక్టివ్ అచీవ్ చేయబడిందని చెప్పవచ్చు. సో ఫైనల్ గా వి మే సే దట్ ది ఎవాల్యుయేషన్ ఈస్ ద ఎబిలిటీ టు జడ్జ్ వాల్యూ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ గివెన్ పర్పస్. జడ్జ్ వాల్యూ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఆ జ్ఞానం యొక్క విలువని నిర్ధారించటం, ఆ పర్పస్ కి సంబంధించి ఏదైనా చేసే పనికి సంబంధించి దాన్ని నిర్ధారించేటువంటి ప్రక్రియనే మనం మూల్యాంకనం అంటాము. సో అత్యున్నతమైనదిగా చెప్పవచ్చు. సో దీని సాధన ఎక్కువ ఇదిగా డిఫికల్ట్ అని చెప్పవచ్చు. దీంట్లో మనం చెప్పుకున్నాం, దీంట్లో ఆబ్జెక్టివ్స్ అన్ని ఏ విధంగా ఫ్రేమ్ చేశారు, ఈజీ టు డిఫికల్ట్ అనేటువంటి ఫార్ములాలో దీంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ అన్నిటినీ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ డయాగ్రామ్ లో చూస్తున్నాం మనం. నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. సో knowledge is easier one, but it is the base to achieve all the remaining 5 objectives. All the remaining 5 objectives. Without knowledge, there is no comprehension or understanding. There is no meaning of application, analysis, synthesis, and evaluation. So this is easier, somewhat difficult, more difficult than analysis, and this is higher order one. ఓకే, సో ఇవి జ్ఞాన రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలు. సో ఈ లక్ష్యాలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయడం జరిగిందంటే, మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో కూడా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బోధనాభ్యసన ప్రక్రియను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మిగతా డొమైన్స్ కి తక్కువ ప్రాధాన్యత, వేరాజ్ ఎఫెక్టివ్ డొమైన్ కి వెరీ లెస్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆ క్రమంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్. లెట్ us discuss the remaining 2 domains in next session. Okay, thank you one and all. Have a good day.